2లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోబట్టే ఆ 50% క్యాప్లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి ఇది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం. హైకోర్టు సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు వారి డైరెక్షన్, హైకోర్టు వీరి డైరెక్షన్ ఏది ఇస్తారనేది ఆ న్యాయస్థానాలు చెప్తారు. మాకుంటే ఎలా ఉన్నా పార్టీ పరంగా కూడా మీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇంకా ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? మీరు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు? ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు మీది. మేము తప్పనిసరిగా కోర్టులు కూడా దీనికి సానుకూలంగానే ఉంటాయని మేము ఆశిస్తాము. 67% అవుతుంది కదా రిజర్వేషన్. ఎప్పుడో చట్టం ఎత్తేసింది.